జాతకంలో కేతువు బలహీనంగా ఉంటే మనకి ఏం జరుగుతుంది, ఆయన యొక్క బలం పెరగాలంటే మనం ఏ పరిహారం చేస్తే ఆయన యొక్క బలాన్ని మనం పెంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మీకు ఇప్పుడు నేను తెలియపరుస్తాను. జాతకంలో కేతువు కానీ బాగోకపోతే అసలు మనకి జ్ఞానం అనేటువంటిదే కలక్కపోవడం, ఎక్కువగా కూడా ఆపరేషన్లు జరగడం, బుద్ధిహీనత రావడం, అనేకమైనటువంటి మార్గాల్లో ఈ కేతువు సర్పదోషాలు ఇటువంటివి కూడా, సంతాన నష్టం కలగడం, ఇలాంటివి కూడా మనకి కేతువు ప్రభావం ఎక్కువగా కూడా కలుగుతూ ఉంటుంది జాతకాల్లో. కాబట్టి ఈ కేతువు యొక్క నివారణ మనకు తొలగి కాస్త బలం పెరిగి ఆయన యొక్క అనుగ్రహం చేత మనం అన్నిటిలో ముందుకు వెళ్ళాలి అని అంటే ఏం చెయ్యాలి? కేతువుని బాగా మనం ఆయన యొక్క అనుగ్రహం పొందాలి అని అంటే చక్కగా కేతువు దగ్గర దీపారాధన చెయ్యడం, అదేవిధంగా కేతువు దగ్గర నుండి మొదలుపెట్టి కేతువు వరకు కూడా ప్రదక్షిణాలు చేయడం, ఒక 48 ప్రదక్షిణాలు చేయడం. విశేషంగా మీరు కేతువుకి అధిష్టానమైనటువంటి ఎవరైతే దేవత ఉన్నారో ఆ రోజు ఆయన్ని దర్శనం చేయడం. కేతువుకి అధిష్టానమైనటువంటి దేవత మహాగణపతి. ఇందాక కూడా కొన్ని వీడియోలో చెప్పి ఉన్నాను నేను. గణపతిని ఆరాధన చెయ్యండి, ఇటువంటివన్నీ కూడా చెప్పి ఉన్నాం. అయితే కేతువు బాగోలేనప్పుడు గరికతో మాల కట్టి గణపతికి వేయండి. ఒక చిన్న బెల్లం గడ్డ నివేదన పెట్టండి. అదేవిధంగా సంకటహర చతుర్థి వ్రతం కూడా కేతువు బాగోలేని వాళ్ళు చేయవచ్చు, అత్యద్భుతంగా పనిచేస్తుంది. అట్లానే ఈ గరికమాల కేతువు యొక్క దోషం పోవాలని సంకల్పం చెప్పించుకొని ఎప్పుడైతే వినాయకుడికి వేస్తారో విశేషంగా పనిచేస్తుంది. ఎన్ని వారాలు? 7 వారాలు చక్కగా మంగళవారం పూట, రాహుకైతే శనివారము, కేతువుకైతే మంగళవారం కూడా చేయవచ్చు. లేదా మనకు అలాంటి వారాలు కుదరలేదు అనుకున్నప్పుడు బుధవారం పూట అయినా సరే చేయవచ్చు. అన్నిటికీ విశేషమైనటువంటి వారము ఆదివారం, ఏ పనైనా కూడా చేసుకోవచ్చు, బ్రహ్మాండంగా, ఇబ్బంది ఏమీ లేదు. చక్కగా కేతువుకి విశేషంగా మనం ఆయన ఆరాధన, ఆయన ఒక అనుగ్రహాన్ని పొందాలి అనుకుంటే గరికతో మాల కట్టి వినాయకుడికి మీరు 7 వారాలు వెయ్యండి. అత్యద్భుతంగా 7 బుధవారాలు కావచ్చు, 7 మంగళవారాలు కావచ్చు, 7 ఆదివారాలు కావచ్చు, ఎలాగైనా కూడా చేసుకోవచ్చు. అట్లానే గణపతి యొక్క క్షేత్రాన్ని బాగా సందర్శనం చేయండి, అత్యద్భుతమైనటువంటి ఫలితాలను కూడా పొందుతారు. ఉలవలు బాగా ఉడికించో నానబెట్టో ఇబ్బంది లేకుండా ఆవుకి సమర్పణ చేయండి. అత్యద్భుతంగా కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది. అట్లానే గణపతిని స్మరణ చేస్తూ కేతువు చుట్టూ ప్రదక్షిణం చేయండి. ఇది కూడా బాగా పనిచేసేటువంటి ఒక రెమెడీ. ఈ విధంగా ఈ 3-4 పరిహారాలతో కేతువుని మనం ఆరాధన చేయవచ్చు, గణపతిని ఆరాధన చేయవచ్చు. అత్యద్భుతంగా గణపతి యొక్క అనుగ్రహాన్ని, కేతువు యొక్క అనుగ్రహాన్ని కూడా పొంది మీరు అనుకున్నటువంటి కార్యాల్లో ముందుకు వెళ్ళడం అత్యంత శుభదాయకంగా ఉంటుందని ఈ పరిహారాలన్నింటినీ కూడా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. శుభం భూయాత్.